హలో స్టూడెంట్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఒకరేమో రేపు జీపీఓ అంటారు, ఒకరేమో ఎల్లుండి గ్రూప్స్ అంటారు, ఒకరేమో అతి త్వరలో ఎస్ఐపిసి అంటారు. మీకు ఇలాంటి అంబిగ్యూటీ ఉందా? ఎస్, ఈరోజు ఈ వీడియో చూసుకుందాం. దయచేసి ఎవ్వరూ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. ఒక అవేర్నెస్గా, ఒక మోటివేషన్గా, ఎంటైర్ థింగ్గా, ఒక క్లారిటీ వీడియోగా నేను దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగే మనకి పేపర్ ఆర్టికల్స్ కనబడ్డాయి. ఇదిగో ఉద్యోగాల జాతర అనుకుంటూ. ఇక్కడ చూడండి, ఆర్టీసీ ఉద్యోగాలని, పోలీసు ఉద్యోగాలని, బీట్ ఉద్యోగాలని, టీచర్ అని, గ్రూప్స్ అని, రకరకాలుగా మనకి చాలా పేపర్లో ఈ ఆర్టికల్స్ రావడం మనం చూడొచ్చు. చూడండి, గ్రూప్ 3కి 4కి కలిపి ఒకే ఎగ్జామ్ అంట, కామన్ సిలబస్ అంట. లేదు అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, పోలీస్ శాఖలో దాదాపు 14,000, ఇంజనీరింగ్లో దాదాపు 2,000. ఈ రకంగా మనం ఈరోజు ఆర్టికల్స్ని చూడడం జరుగుతుంది. ఎస్, ఇవన్నిటి ప్రకారంగా ఎంటైర్ థింగ్లో మనం మొత్తానికైతే ఉద్యోగాలు అనే కాంటెక్స్లో మనం దీన్ని చూడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. జీపీఓ ఉంటుందా సార్? ఎస్ ఉంటుంది. గ్రూప్స్ ఉంటాయా సార్? ఎస్ ఉంటాయి. ఎస్ఐపిసి ఉంటుందా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంటాయి. బట్ ఎప్పుడు? ఇదే కదా మీ అందరికీ ఉన్న క్వశ్చన్. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఎస్, చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే ముందుగా మనం గ్రూప్స్, ఈ కాంటెక్స్ట్ మొత్తం జీపీఓ, గ్రూప్స్, పోలీసు, ఫారెస్ట్ బీట్, వీటి కాంటెక్స్లో మనం ఈ వీడియో చూడడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్గా మనం జీపీఓ చూద్దామండి. ఇప్పటికీ మీ అందరికి తెలుసు, జీపీఓ మీద మే 25న అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కలెక్టర్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ వాళ్ళ పేపర్ కూడా తయారు చేయడం జరిగింది. వీళ్ళకి స్క్రీన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ స్క్రీన్ టెస్ట్కి దాదాపుగా మొత్తం ఉద్యోగాలు ఎన్నండి? 10,954. దీంట్లో అప్రాక్సిమేట్లీ 6,000 మెంబర్స్ వరకు దీనికి అప్లికేషన్ పెట్టుకోవడం అండ్ ఎగ్జామ్కి విల్లింగ్గా ఉండడం జరుగుతుంది. మరి వీళ్ళందరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, లేదు అంటే వీళ్ళందరూ రెడీ అవ్వడం కానీ ఇదేమన్నా ఉంటుందా? అండ్ ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కాదు. సో రఫ్గా ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 6,000 ఉద్యోగాలు వెళ్ళిపోయినా ఇంకా మనకి ఎన్ని ఉంటాయండి? అప్రాక్సిమేట్లీ ఇంకా మనకి 4,500 వరకు ఉద్యోగాలు ఉంటాయి. ఓకే సార్, అవి ఇస్తారా? ఎస్, ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే ఆల్రెడీ వాటన్నిటికీ ఫినాన్షియల్ క్లియరెన్స్, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో డెఫినెట్గా ఇస్తారు. బట్ ఎప్పుడు చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మరీ లెంతీగానా? కాదండి, మేబీ 1 month ఆర్ 2 months. సరే చెప్తా, ఏ రకం కూడా చెప్తా. సో వీళ్ళకి ఉద్యోగాలు జరిగినాయి. మనకి కనీసం 4,000 నుంచి 4,500 వరకు ఉద్యోగాలన్నా ఎంతో మంది నిరుద్యోగులకి తెలంగాణలో అదొక రకమైన ఎనర్జీ బూస్టప్గా మారిపోతుంది. సరే, ఇప్పుడు మనం చూడండి, వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అయిపోతుంది. మే 25 నాడు వీళ్ళ ఇష్యూ మొత్తం సార్ట్అవుట్ అయిపోతుంది. మరి న్యూ జాబ్ క్యాలెండర్, దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆల్రెడీ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు చూడంగా ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎందుకు బ్రేక్స్ పడడం జరిగినాయి? ఎస్సీ సబ్ కేటగిరీ ఇష్యూస్ అని, లేదు అంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ ఇష్యూస్ అని, లేదు అంటే అసలు ఫైనల్గా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అసలు ఈ లెక్కలు వేయడం కానీ, ఇలా చాలా రకాలుగా, లేదు అంటే ఇప్పుడు వెరీ రీసెంట్గా సబ్జెక్టు సిలబస్ చేంజెస్ కానీ, ఇవన్నీ పర్స్పెక్టివ్లో మనం ఈ జాబ్ క్యాలెండర్ ఒక డీలేని మనం చూడడం జరుగుతుంది. సరే, ఇస్తారా మళ్ళీ అంటే? ఎస్, డెఫినెట్గా ఇస్తారు. ఈ ప్రభుత్వం ఏర్పడిందే దాని మీద. మరి సీఎం సార్ ఒక దగ్గర ఒకలా అంటే ఎస్ అండి, ప్రతి వాళ్ళు అలానే అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు షో ద నెంబర్, ఓన్లీ ద నెంబర్. ఎంత ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినా చూపించుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇస్తారు. ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారో నేను చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంటైర్ కాంటెక్స్ట్లో మనం ఒక 4,000 నుంచి 4,500 ఉద్యోగాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒకటి, ఈ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నాం. రేపు June 2 కావచ్చు, లేదా June మంతే కావచ్చు, లేదా July మంతే కావచ్చు. ఈ ఏ మంత్లో అయినా సరే నోటిఫికేషన్ వచ్చేసిందండి. మీరు రెడీయా? నేను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సరే, రేపే ఎగ్జామ్ ఉంది, జాబ్ కొట్టే కెపాసిటీ ఇప్పుడు ఉందా? నేను అడుగుతున్న క్వశ్చన్ మీకు అర్థమైంది కదా? సరే, జీపీఓ కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఓకే, మనందరం దీనికోసం అజిటేట్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు. అంబేద్కర్ గారు చెప్పారు కదా, అజిటేట్, ఎడ్యుకేషన్, ఆర్గనైజ్ అని. ఇవన్నీ మనం చేయొచ్చు. ఈ కాంటెక్స్ట్లో మనకి వస్తే మనం ఏం చేయాలి? సరే, ఇప్పుడు ఇది జీపీఓ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం గ్రూప్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎస్, ఇప్పటికే మనం ఇక్కడ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏంటి? ఆల్రెడీ గ్రూప్ 1లో దాదాపు 300 వరకు ఖాళీలు, గ్రూప్ 2లో 800 వరకు ఖాళీలు, గ్రూప్ 3, గ్రూప్ 4 రెండింటినీ కలిపి 2,000+ వరకు ఏంటి వేకెన్సీస్ ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పటివరకు గమనించడం జరిగింది. సరే, ఇవి ఇస్తారా సార్ అంటే డెఫినెట్గా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. బట్ ఎప్పుడు? అందరికి ఇదే కదా. ఎస్, నేను ఇక్కడ మాట్లాడతా. ఒకటి చూడండి, ఇవి రావడం 100%. సో మనం ఏమనుకున్నాం? 2022లో మనకు అన్ని నోటిఫికేషన్స్ రావడం జరిగింది. బట్ డీలే వల్ల, గవర్నమెంట్ అన్సర్టనిటీ వల్ల అది 2024కి ప్రోలాంగ్ అవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఏంటి? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీస్ అండ్ గ్రూప్ 4ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, గ్రూప్ 1 ఎప్పుడు జరిగింది? అక్టోబర్లో. గ్రూప్ 2 చూడండి, యాక్చువల్గా
ఆగస్టు జరగాలి, కానీ మనం అందరం ప్రొటెస్ట్ చేసి దీన్ని ఎక్కడికి తీసుకొచ్చినాం, డిసెంబర్కి తీసుకొచ్చినాం. తర్వాత గ్రూప్ 3 నవంబర్లో ఉంది. ఒక్కసారి గమనించండి, అక్టోబర్కి నవంబర్కి ఎన్ని రోజులు అండి? అప్పుడు జస్ట్ 17 రోజులు. దీనికి ఎన్ని రోజులు అండి? జస్ట్ ఒక 25 to 30 days. టైం సరిపోయిందా? ఒకసారి చూడండి, టైం సరిపోయిందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్లో చాలా మంది యూత్ తెలంగాణలో దెబ్బతిని ఉన్నారు. గ్రూప్ 1 పెట్టుకొని గ్రూప్ 2ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, గ్రూప్ 2ని పట్టుకొని గ్రూప్ 3 నెగ్లెక్ట్. అరే ఆ రోజు మేము నెగ్లెక్ట్ చేయకపోతే ఇవాళ మా గ్రూప్ 3 వచ్చేది కదా, గ్రూప్ 2 వచ్చేది కదా. అరే చాలా దగ్గరగా, రే 1 మార్క్తో రా, రే 0.5 మార్క్స్తో రా, నేను లూజ్ అయినా, అసలు గ్రూప్ 1 ముట్టుకోకుంటే బాగుండు అనే ఫీలింగ్ మీ అందరికి వచ్చిందా? సరే, చూస్తున్న కొంతమందికి అనే ఫీలింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. గ్రూప్ 1 అది కంప్లీట్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్కి సబ్జెక్ట్కి చాలా తేడా ఉంటుంది. అండ్ గ్రూప్ 1లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ అండి, ఎస్పెషల్లీ గవర్నెన్స్ టాపిక్ కానీ, లేదంటే ఎన్వైర్న్మెంట్ టాపిక్ కానీ, ఈ రకంగా ఒకటి. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సెపరేట్ పేపర్, తర్వాత అరిథమెటిక్ మీద సెపరేట్ పేపర్, ఇలా 4-5 రకాల సబ్జెక్టులు అందులో ఎక్కువగా ఉండడం, గ్రూప్ 3, గ్రూప్ 2లో తక్కువగా ఉండడం. ఈ కాంటెక్స్ట్లో ఒక రకమైన టైంని మనం కోల్పోవడం జరిగింది. ఇది మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో ఎస్ఎన్టీ చదవడం కానీ, గవర్నెన్స్ చదవడం కానీ, ఎన్వైర్న్మెంట్ని చదవడం కానీ, ఆ తర్వాత అరిథమెటిక్ని స్పెషల్గా చదవడం కానీ, ఇవన్నీ మళ్ళీ మనకి 2-3లో ఉండవండి. ఇవన్నీ మనకి 2-3లో ఉండవు. కానీ గ్రూప్ 4లో మాత్రం ఖచ్చితంగా అరిథమెటిక్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇక మనం పోలీస్ ఉద్యోగాన్ని చూసుకుంటే ఎస్ఐపిసి అండి. ఎస్ఐపిసి ఏ టైంలో జరిగింది? ఒకటేమో ఐ థింక్ April 8, పీసీ ఏమో April 13 జరిగింది అని అనుకుంటున్నాను. సో తర్వాత గ్రూప్ 4 అనేది July 1 జరిగిందండి. ఏమైనా పెద్ద తేడా ఉందా? ఒకటి అండి, ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ నుంచి నేను మీకు చెప్పాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే అది జీపీఓ కానీ, గ్రూప్సే కానీ, ఇంకేదైనా కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కామన్ సబ్జెక్ట్స్ అండి. ఎస్, ఏంటి? ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. కామన్ సబ్జెక్ట్ హిస్టరీ ఎక్కడ పోయినా ఉంటుంది, అదే తెలంగాణ మూమెంట్ ఎక్కడ పోయినా ఉంటుంది, పాలిటీ ఎక్కడ పోయినా ఉంటుంది, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఎక్కడ పోయినా ఉంటాయి. కానీ నిజంగా ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు చెప్తున్నానండి, హిస్టరీ మొత్తం ఎన్ని మార్కులు? 50. పాలిటీ ఎన్ని మార్కులు? 50. ఏంటిలో? గ్రూప్ 2లో మాట్లాడుతున్నాను. ఎకానమీ ఇది అప్రాక్సిమేట్లీ 150 మార్క్స్. జాగ్రఫీ ఇది అప్రాక్సిమేట్లీ ఒక 20 to 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మనకి ఫస్ట్ పేపర్ రావడం జరుగుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ 1లో దాదాపుగా 150కి చాలా మందికి 70 to 90 మధ్యలో స్కోర్. 90 అంటే చాలా హైయెస్ట్ స్కోర్ అన్నట్టు. 90 అంటే చాలా హైయెస్ట్ స్కోర్. 70 వరకు మనం డ్రాప్ అవుట్ అయిపోయినాం. అంటే 50%, ఈ 150లో 50%, 75 కూడా మనం స్కోర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఈరోజు. ఎందుకు? కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, అసలు ఎంత డెప్త్గా అడుగుతున్నాడు చూసారు కదా. పేపర్ స్టేట్మెంట్స్ 1, 2, 3, 4, 5, మళ్ళీ దానికి ఇంకా ఆప్షన్స్, అంటే అప్రాక్సిమేట్లీ 16 ఆప్షన్స్ వరకు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో ఇంత లెవెల్ టఫ్నెస్ మనకి పెరిగింది. నిజంగా మన దగ్గర టైం ఉందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓకే, మనం ఎడ్యుకేట్ చేయొచ్చు, గవర్నమెంట్ని మనం ప్రొటెస్ట్ చేస్తూ మనకు జాబ్స్ ఇవ్వండి అని మనం అడగొచ్చు, అర్థమవుతుంది కదా. బట్ నిజంగా ఆన్ ద స్పాట్ పెడితే చూడండి, ఒకప్పుడు ఎగ్జామ్స్ పెట్టాయి, మనకి డీలే జరిగింది. కానీ ఇప్పుడు డీలే జరిగే ప్రసక్తే లేదు. వన్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చిందా, ఆన్ ద స్పాట్ అది జరిగిపోద్ది. ఎవరు ఎన్ని ప్రొటెస్ట్ చేసినా ఏం చేసినా ఆగదు. అండ్ రెండోది, ప్రొటెస్ట్ చేయడం వల్ల మనమే లాస్ అయిపోయాం. గవర్నమెంట్ ఏం లాస్ కాలేం, మనమే లాస్ అయిపోయాం. మీ అందరికీ తెలుసు, గ్రూప్ 2 పేపర్లో దాదాపుగా 2024లో అయితే 2023 ఎకనామిక్ అవుట్లుక్ని మనం చూడడం జరిగింది. అదే గ్రూప్ 3 మాత్రం యాక్చువల్గా కంటిన్యూషన్ వచ్చింది. అదే గ్రూప్ 2లో మాత్రం ఎంతమంది ఈ ఆస్పెక్ట్లో దెబ్బతిన్నారో అది మీకు మాత్రమే తెలుసు, రాసిన వాళ్ళకి మాత్రమే తెలుసు, కష్టపడి రాసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. సరేనండి, ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ అనేది అన్నిట్లలో కామన్ అండి. ఇది ఎస్ఐపిసిలో ఉంటుంది, గ్రూప్స్లో ఉంటుంది, జీపీఓలో కూడా ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ ఇవి మాత్రం ప్రతిదీ కామన్ అండి. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, సో హిస్టరీ ఉంది, ఖచ్చితంగా పెడితే 35 మార్క్స్ వస్తాయా? పెద్ద ఫ్యాకల్టీస్కే తెలంగాణ హిస్టరీలో ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్లో ఒక అంబిగ్యూటీ అనేది మనం చూడడం జరిగింది. పెద్ద ఫ్యాకల్టీస్ కూడా చేయలేకపోయారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఎలా చేస్తాం అనేది. తర్వాత పాలిటీ అండి, పాలిటీ 35 ఆన్ ద స్పాట్ 35 చేయగలరా? సరే, కొంచెం ప్రిపరేషన్ కాస్త గట్టి పట్టుంటే 40 దాకా వెళ్తుంది. కానీ ఒక సాధారణ విద్యార్థిగా ఉన్న మీరు ఎవరైతే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు 35 వరకు స్కోర్ చేయగలుగుతారా? సరే, ఎకానమీ ఉందండి,
ఇందులో మీరు రావాలంటే ఖచ్చితంగా 100 మార్కులు స్కోర్ చేయాలండి. 100 మార్కులు స్కోర్ చేయాలి. 100 మార్కులు ఎకానమీ స్కోర్ చేసేంత లేదంటే ఎస్ఐపిసికి అయినా ఇప్పుడు డోసేజ్ పెరిగిందండి. ఎంతవరకు? ఒకప్పుడు 7 అడిగేవాడు, ఇప్పుడు 15 నుంచి 18 మార్కుల వరకు అడగడం జరుగుతుంది. తర్వాత జాగ్రఫీ అండి. మీరందరూ జాగ్రఫీని చాలా లైట్ తీసుకుంటారేమో కానీ జాగ్రఫీ అనేది అన్ని సబ్జెక్ట్స్ కాంబినేషన్ అండి. జాగ్రఫీ పర్ఫెక్ట్ గా తెలిస్తే మీరు ప్రతి సబ్జెక్ట్ ని అలా కొట్టేస్తారు. ఎలా సార్ అంటే ఆర్టికల్ 79 ఏంటి పార్లమెంట్ ఎక్కడుందండి? జాగ్రఫీ పరంగా రైజినా హిల్స్ లో ఆ రాష్ట్రపతి భవన్ ముందున్న కర్తవ్య పథ్ రోడ్డు దగ్గర మనకి ఆర్టికల్ 79 రూపంలో కనబడుతుంది. సో ఎంటైర్ పార్లమెంట్ ని మనం ఒక ఇల్లు అనుకుంటే దాంట్లో మనకు 3 రూమ్లు జరిగింది. లోక్సభ, రాజ్యసభ, జాయింట్ సిట్టింగ్ అని. అవి ఏంటండి? ఆర్టికల్ 80, ఆర్టికల్ 81, ఆర్టికల్ 108. అందులో ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఏంటండి? ఆర్టికల్ 52 నుంచి మొదలు పెడితే 61 వరకు ఉండడం జరుగుతుంది. సో ఒకటి జాగ్రఫీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీకు హిస్టరీ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు, ఏంటి ఆ ఇష్యూస్ మీకు అన్ని కనబడతాయి. పాలిటీ స్పెక్ట్రమ్ లో కూడా మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏ వైస్రాయ్ ఏ టైంలో ఏం చేశాడు, ఫోర్ట్ విలియం అంటే ఏంటిది, లేదంటే మద్రాస్లో ఉన్న ఫోర్ట్స్ కానీ, బాంబేలో ఉన్న ఫోర్ట్స్ కానీ, కన్ననూరు ఫోర్ట్స్ కానీ, లేదు అంటే వందవాసి వార్ కానీ, ఈ ప్రతి వర్స్ ని ఎక్స్లా చాపెల్ ట్రీటీస్ కానీ ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతి లొకేషన్ మీరు జాగ్రఫీలో ఐడెంటిఫై చేయొచ్చండి. ఇక తర్వాత ఎకానమీ అంటారా, జీడిపి కానీ, జిఎన్పి కానీ, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ మొత్తం అండి, లేదంటే ప్లానింగ్ అనే చాప్టర్ మొత్తం అండి, లేదు అంటే అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ప్రతి ఒక్కటి దేంట్లో ఉందండి. ప్రతి ఒక్కటి మీకు కనబడే దేంట్లో జాగ్రఫీలోనే కదా. సో జాగ్రఫీలో దాన్ని అన్నిటికీ ఇంటర్లింక్ ఉంది. జాగ్రఫీ పర్ఫెక్ట్ గా మీరు చదివి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ప్రతి ఒక్కటి ఈజీగా అయిపోతాయి. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారా, ఇది ఎలా అంటే ఒకప్పుడు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ తీసేవాడు. కానీ ఇప్పుడు వాటి డోసెస్ తగ్గించి డైలీ లైఫ్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని అడగడం జరుగుతుంది. మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకప్పుడున్న డోసేజ్ కి ఇప్పుడున్న డోసేజ్ కి చాలా తేడా గమనించవచ్చు మనం. సరే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా దేంట్లో కనబడుతుంది సార్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ లో కనబడడం జరుగుతుంది. ఎలా కనబడుతుంది అంటే ఒకప్పుడు ఏమడిగాడు? చంద్రయాన్ గురించి కానీ, ఆదిత్య L1 మిషన్ గురించి కానీ, లేదంటే మంగళయాన్ గురించి కానీ. సో ప్రజెంట్ ఏమడతాడు? ఈ PSLV 661 గురించి కానీ. నిన్ననే వచ్చిన కరెంట్ అఫైర్ ఏంటి? నాసా గ్రేల్ మిషన్ కానీ. ఇలా వెరీ రీసెంట్ గా ఏమొచ్చిందో ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్ కి కనీసం ఒక 1 year ముందు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలండి. నేను చెప్తున్నా, కనీసం ఒక 1 year కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఎందుకు సార్ ఇది ఎలా జరుగుతుంది సార్? ఎలా జరుగుతుందంటే మీ అందరికీ నేను సింపుల్ గా చెప్తానండి. మీరందరూ డిగ్రీ అప్రాక్సిమేట్లీ 3 years చేశారు, బీటెక్ అప్రాక్సిమేట్లీ ఒక 4 years చేశారు. ఎందుకు చేశారండి? మీ లైఫ్ నిలబెట్టుకోవడానికి కోసం కదా. సో ఈ గేమ్ ఎలాంటిదంటే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారంటే కనీసం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఒక డిగ్రీ అభ్యర్థి తన 3 years కి ఎంతైతే సమయాన్ని కేటాయిస్తాడో మీరు కూడా ఇక్కడ అంతే సమయాన్ని కేటాయించాలి. ఎవరికి? ఇది బిగినర్స్ కి మాత్రమే చెప్తున్నాను. ఎక్స్పర్ట్స్ కాదు. ఎక్స్పర్ట్స్ మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకుని వీలైనని ఎక్కువ మార్క్స్ రాసి ప్రతి దాంట్లో 100 స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 150 ఉంటే 100 స్కోర్ రావాల్సిందే. అదే 200 ఉంటే 130 స్కోర్ రావాల్సిందే. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మేల్ క్యాండిడేట్ అయితే 65% స్కోర్, అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 63% స్కోర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, దర్ రిజర్వేషన్, దర్ ఎనీథింగ్, మీకు ఏది ఉన్నా పర్లేదు. ఎస్పెషల్లీ గ్రూప్స్ కానీ, SIPC కానీ ఇలాంటి ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఈ స్కోర్ మాత్రం 100% మీరు అచీవ్ చేసి ఉండాల్సిందే. ఎంత? మేల్ అయితే 65% స్కోర్, అదే ఫీమేల్ అయితే 63% స్కోర్. ఎంత సార్ అంటే అదే నువ్వు SIPC 200 మార్క్స్ తీసుకున్నావు అంటే ఖచ్చితంగా 130+ వస్తే నీ జాబ్ ఏంటి? ఓపెన్ కోటానే కదా. సరే, ఇప్పుడు ఈ 65% స్కోర్ అదే గ్రూప్ 2లో మనకి 600 మార్క్స్ కి నీకు 400 మార్క్స్ వస్తే ఓపెన్ కోటానే కదా. ఎంతమంది ఉన్నారు? 400 వరకు ఎంతమంది ఉన్నారండి? అదే ఒకప్పుడు గ్రూప్ 4 ఎంత అండి? గ్రూప్ 4 300. ఈ 300కి 200 మార్క్స్ వచ్చిన వాళ్ళు స్టేట్ మొత్తం మీద 181 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుంది కదా నేను ఏం మాట్లాడుతున్నానో? మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా మీ ఎగ్జామ్ ని 65%, 63%, మేల్ అయితే 65%, ఫీమేల్ అయితే 63% స్కోర్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, యువర్ రిజర్వేషన్, మీకు ఏమున్నా, స్పోర్ట్స్ ఉన్నా, ఫిజికల్ గా ఉన్నా, ఏదున్నా ఈ లెవెల్లో మాత్రం చదవండి. ఆ లెవెల్లో మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. గుండె మీద చేతులు పెట్టుకుని బయటకు రండి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ నేను 3 years అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎందుకు 3 years సార్? అంత టైం ఎందుకు పడుతుంది సార్? నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చూడండి, అరిథమెటిక్ ఉంది అండి. ఏముంది? అరిథమెటిక్ ఉంది. ఇందులో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 10 చాప్టర్స్ ఉంటాయండి. ఉంటాయి. ఈ అరిథమెటిక్ రీజనింగ్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే దయచేసి ఈ రోజు ఈ వీడియో అయిపోయిన నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు? టైం సరిపోదు, అస్సలు సరిపోదు. నా స్టూడెంట్స్ లో పర్సనల్ గా చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి నేను టీచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్తున్న ఒకే ఒక మాట, జస్ట్
సార్ మేము పర్సెంటేజ్ నేర్చుకోవడానికి మాకు 2 వీక్స్ టైం పట్టింది. జస్ట్ నేర్చుకోవడానికి 2 వీక్స్ టైం పట్టింది. మరి ఎప్పుడు నువ్వు మార్క్స్ రాస్తావు? ఎప్పుడు నువ్వు దాని మీద ఒక రకమైన గ్రిప్ని సాధిస్తావు? చెప్పండి. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక సబ్జెక్ట్కే దాదాపు 3 వీక్స్ టైం అవుతుందండి. ఒక సబ్జెక్ట్కి 3 వీక్స్ టైం అవుతుంది. 10 సబ్జెక్ట్స్ అంటున్నా అంటే ఎంత? 30 వీక్స్. నిజంగా పాసిబుల్ అవుతుందా? సో ఇందులో మీరు అన్ని నేర్చుకోండి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఏముందో దానికి మీరు ఎక్కువ టైం కేటాయించండి. ఇక తర్వాత రీజనింగ్ అంటారా? ఎస్, ఇది అబ్సల్యూట్లీగా చెయ్యొచ్చు. కొంచెం కష్టపడితే చేయొచ్చు. కొంచెం కష్టపడితే మనం దీన్ని చేయొచ్చు. ఇక తర్వాత హిస్టరీ అంటారా? పడుతుందండి. ఖచ్చితంగా 1 నుంచి 2 మంత్స్ టైం పక్కాగా పట్టుద్ది. ఇక పాలిటీ అంటారా? దీంట్లో మనకి ఆర్టికల్స్ అని, తర్వాత పార్ట్స్ అని, ఆ తర్వాత స్కెడ్యూల్స్ అని, ఆ తర్వాత చట్టాలు యాక్ట్స్ అని, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని, ఆ తర్వాత డైలీ లైఫ్లో జరుగుతున్న పాలిటీ కానీ, లేదంటే సమాఖ్య గురించి కానీ, లేదు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, లేదంటే సుప్రీంకోర్టు, లేదంటే పార్లమెంటు, లేదంటే స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ కాకుండా కాన్స్టిట్యూషనల్ బాడీసు, స్టాచ్యూటరీ బాడీసు, నాన్ స్టాచ్యూటరీ బాడీసు, లేదంటే ఎకానమిక్ స్పెక్ట్రంలో ఉన్న ఎన్డీసీ కానీ, ఎన్ఐసి కానీ, సెన్సెస్ కానీ, ఇవన్నీ థింగ్స్ దీంట్లో కవర్ అవుతాయి. ఇదంతా నువ్వు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నీకు పట్టే టైం 2 మంత్స్ వరకు పడుతుందండి. ఇక తర్వాత తెలంగాణ మూమెంట్లో ఎంతవరకు స్టాక్ డేటా ఉంటుందండి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి మిమ్మల్ని అడగండి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఇందులో ఉంటుందో అది మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తెలంగాణ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. తొలి దశ అని, మధ్య దశ అని, ఇక చివరి దశ అని. ఈ 3 దశలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఒకటి 1969లో కానీ, 1972లో కానీ, 1990లో కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన 2001 తర్వాత నుంచి ఇక 2014 తర్వాత కానీ ఈ వ్యాస్ సబ్జెక్ట్ ని మీరు నేర్చుకోవాలంటే కనీసం 1.5 మంత్ పడుతుందండి. కనీసం 1.5 మంత్ పడుతుంది. ఓకే, కనీసం 1.5 మంత్ పడుతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. ఇది ఏదో ఒక్క రోజుల్లో ఒక ఆన్ ద నైట్ కూర్చొని చేస్తే వచ్చే సబ్జెక్ట్ అస్సలు కాదండి. ఇది ఒక్క రోజు కూర్చుంటే వచ్చే సబ్జెక్ట్ కాదు. కనీసం ఒక నోటిఫికేషన్ ఇప్పుడు ఈ రోజు నోటిఫికేషన్ SIPC. ఓకే, మీరు దీన్ని జూన్లో ఎక్స్పెక్ట్ చేశారు, లేదు అంటే జూలైలో ఎక్స్పెక్ట్ చేశారు, లేదు అంటే ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసినాక మీకు SIPC ఇదే టైంలో జరుగుతుందా? జరగదు కదా. మీకు ప్రిలిమ్స్ అంటూ, ఈవెంట్స్ అంటూ, మెయిన్స్ అంటూ. సరే, ప్రిలిమ్స్కి ఒక 2 మంత్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో వస్తే సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకోండి. ఈవెంట్స్ నవంబర్ డిసెంబర్ వేసుకోండి. మెయిన్స్ జనవరి ఫిబ్రవరి 2026లో వేసుకోండి. సో వేసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ దీని కరెంట్ అఫైర్స్ ఎప్పటివరకు కావాలంటే జనవరి మంత్ నుంచి కావాలి. ఎస్, జనవరి మంత్ నుంచి కావాలి. ఎందుకు సార్ అంత లెంతీగా ఎందుకు సార్ అంటే, ఎస్ ఎందుకు అంటే ఒకటి చెప్తున్నా. ఇప్పుడు అందరికీ బార్డర్ స్కోర్ అనేది ఒక 121 స్కోర్ వచ్చింది, కానీ నీ ఒక్కడికి 122 స్కోర్ వచ్చింది. ఈ మధ్యలో చాలా వరకు పాయింట్స్లలో చాలా మంది ఉండడం జరుగుతుంది. సో ఎవరికి అడ్వాంటేజ్? ఎవరు చేయని ఒక క్వశ్చన్ని నువ్వు చేస్తే అది నీకు ఎంత అడ్వాంటేజ్. అండ్ దయచేసి ఇక్కడ ఎవరు కూడా సెలెక్టివ్ వైజ్గా క్వశ్చన్స్ చూడకండి, ఎలిమినేషన్ వైజ్గా క్వశ్చన్ చూడండి. నా స్టూడెంట్స్కి చెప్తున్నా, మీ అందరికీ తెలుసు ఒక క్వశ్చన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి. మనకి అన్ని ఆప్షన్స్ తెలియాల్సిన అవసరం లేదండి. మనకి ABCDE అనే ఆప్షన్స్ వరకు ఉంటే అన్ని ఆప్షన్ తెలియాల్సిన అవసరం లేదు. రాంగ్ ఆప్షన్ అంటే ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. రైట్ ఆప్షన్ కాదు, రాంగ్ ఆప్షన్ అంటే ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. రాంగ్ ఆప్షన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఎక్కువ క్లిష్టతరం అయితే 2 ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. ఎగ్జామ్ క్రాక్ అయిపోతుంది అక్కడనే. రాంగ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, రైట్ ఆప్షన్ జోలికి వెళ్ళకండి. ఆ రాంగ్ ఆప్షన్ లేనిది ఎక్కడుందో చూడండి. అండ్ మోడరేట్గా నేర్చుకోండి. దాంతోపాటు ఎంత క్వాలిటీగా, ఎంత కాంప్లెక్సిటీగా ఉంటుందో ఆ లెవెల్లో నేర్చుకోండి. ఎలా నేర్చుకున్నా పర్లేదు. కొంచెం విజ్డమ్ వాడండి, కొంచెం కామన్ సెన్స్ వాడండి. ఫస్ట్ రాంగ్ ఆప్షన్ని మాత్రమే మీ కన్ను చూడాల్సింది, కేవలం రాంగ్ ఆప్షన్ని మాత్రమే మీరు చూడండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నాను. ఎస్పెషల్లీ మా రోగిస్ అకాడమీ నుంచి నేనే కరెంట్ అఫైర్స్ డీల్ చేయడం జరుగుతుంది. మేము May 5th నుంచి ఈ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు లైవ్ కూడా ఉండడం జరుగుతుంది. సో మేము నిర్విరామంగా మీ గ్రూప్స్ కానీ, మీ SIPC కానీ, మీ GPO కానీ, ఈ ప్రతి ఎగ్జామ్ అయిపోయేంత వరకు మా రోగిస్ అకాడమీ నుంచి మీ కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి. సబ్జెక్ట్ క్వాలిటీ, సబ్జెక్ట్ డెప్త్ని చూడండి. అందరూ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు, కానీ మేము ఎలా ఇస్తున్నామంటే జస్ట్ ఒక క్వశ్చన్ ఓరియంటెడ్లా ఒక టాపిక్ మీరు చూస్తుంటే దాంట్లోంచి క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆబ్జెక్ట్ అండ్ ఆన్సర్ని మీరు ఎలా అనాలిసిస్ చేయాలి, ఈ ప్రతి దాంట్లో మేమే డార్క్గా షేడ్ చేస్తూ మేమే PDFsని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని మొత్తం 360 degreesలో కంప్లీట్గా డీటెయిల్ అనాలిసిస్తో ఈ కరెంట్ అఫైర్స్ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఈ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేస్తారా, మీకు జాబ్ రావడం చాలా 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 కష్టం.
ఎందుకంటేనండి ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 దాంట్లో ఎక్కువ మందికి పేపర్ 1 అనేది చాలా అంటే చాలా వరకు దెబ్బ కొట్టింది. ఎంత అంటే కనీసంగా 90 రావాల్సిన స్కోర్ దగ్గర కూడా అందరూ 70 నుంచి 80 మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ కొంతమందికి మాత్రమే 90+ ఎవరికి వచ్చాయో వాళ్ళకి మాత్రమే అదొక అడ్వాంటేజ్ గా మారిపోయింది. ఎవరైతే గ్రూప్స్ అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా మీకు నేను చెప్తున్న మాట అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా మీరు ఈ 27,000 పోస్టుల భర్తీకి ఈ జీపీఓ కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 రెండు కంబైన్ కానీ ఈ గ్రూప్స్ కానీ తర్వాత ఎస్ఐపిసి కానీ ఈ ప్రతి ఒక్క కోర్స్కి ఒక క్వాలిటీ మెటీరియల్ని ఒక క్వాలిటీ మెంటర్షిప్ని మీరు తీసుకోవాలనుకుంటే మా రోహిత్స్ అకాడమీ తరఫున మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి దానికి మీకు ఇండివిజువల్గా అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అండ్ మెంటర్షిప్ పరంగా అండ్ మార్క్ టెస్ట్ పరంగా ఏది లేదు అనకుండా ప్రతి ఒక్క దాని తరపున మేము మీకు ఇక్కడ మెంటర్షిప్ కానీ కోర్సెస్ కానీ మార్క్ టెస్ట్లు కానీ ఇవన్నీ మేము మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవచ్చండి ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, దీన్ని మిస్యూజ్ చేయకండి. అండ్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ నా తరపున మీకు రోహిత్స్ అకాడమీ నుంచి అందించబడుతుంది. అండ్ పర్సనల్ మెంటర్షిప్ కూడా మేము ఎస్ఐపిసికి వీటన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ప్రిపరేషన్ వీలైనంత వేగవంతంగా స్టార్ట్ చేయండి. జస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఇక ఏం చేయకండి, ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ కూడా దీనికి సుముఖంగానే ఉంది, వాళ్ళు కూడా మన పట్ల పాజిటివ్గానే ఉన్నారు. సో ఫాస్ట్గా, చాలా వీలైనంత ఫాస్ట్గా మీరు చేయండి. గుర్తుందిగా రోహిత్స్ అకాడమీ. సరే, ఇక మన మ్యాటర్లోకి వెళ్తే నెక్స్ట్ ఫైనల్గా ఏంటి అంటే నేను ఫైనల్ చెప్పేది ఏంటి అంటే, సరే నోటిఫికేషన్ వచ్చింది, మనం అందరం అజిటేట్ చేసినాం. June 2 నాడు కొత్త జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ సబ్ కేటగిరీ అయిపోయింది. సబ్జెక్ట్, ఎస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది సబ్జెక్ట్ చేంజ్ అండి. ఎస్, సబ్జెక్ట్ చేంజ్, సబ్జెక్టు లేదా సిలబస్ చేంజ్ అయితే సార్ చాలా పెద్ద మొత్తంలో చేంజ్ అవుద్దా? అస్సలు మీరు ఇలాంటిది మాత్రం పట్టించుకోకండి. ఒకటి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది, ఏం చేంజెస్ జరుగుతాయి? మహా అయితే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కానీ, లేదంటే నేషనల్ కానీ, లేదు అంటే స్టేట్ కానీ, ఇవే కదా మనకు కనబడేటి. సరే, నెక్స్ట్ అండి ఇండియన్ హిస్టరీ. ఏం చేంజ్ అవుతుంది? యాన్షియంట్ ఉంటుంది, మిడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. ఓకే, తర్వాత థర్డ్ థింగ్ పాలిటీ ఏం చేంజ్ అవుతుందండి? అది ఎలా ఉందో అలానే ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఫోర్త్ది మహా అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఎక్కువ వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఎక్కువ వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరూ యాప్టిట్యూడ్ చేయలేరు కదా. సో ఇది తీసుకోవాల్సిన ఛాన్స్ ఉంది. సరే, అజిటేషన్ కానీ ఇంకేమైనా ప్రొటెక్షన్ కానీ జరిగేది దాన్ని తీసేస్తే పక్కన పెట్టండి, కానీ నేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉంది. ఇలాంటి విషయంలో నేను నాన్ మ్యాథ్స్, నేను మ్యాథ్స్ స్టూడెంట్స్ని అనే రాగా మీరు ఆలోచించకండి. ఇలాంటి వాటిని వీలైన తొందరగా ఈ క్షణం నుంచి మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు హైలీ చేయాల్సిన అవసరం లేదు, మోడరేట్గా చేసి మీరు దేంట్లో కంఫర్ట్గా ఉంటారో దాంట్లో హైలీగా చేయండి. అది స్ట్రాటజీ అంటే. తర్వాత ఇంకా 5th పాయింట్గా తెలంగాణ మూమెంట్ కానీ, ఎస్ మేబీ కొంచెం తగ్గిస్తే దీన్ని తగ్గించవచ్చు. ఎలా అంటే గ్రూప్ 2 లాంటి పేపర్లలో దీన్ని తీసుకొచ్చి ఒకే పేపర్ కింద, ఎలా అంటే ఇప్పుడు ఎకానమీ మనకి 150, తెలంగాణ మూమెంట్ మనకి 150 ఉంది. మేబీ ఈ రెండింటిని మర్జ్ చేస్తే చేయొచ్చు. సో అంతకు మించి పెద్ద చేంజెస్ అయితే మనకి ఏమీ కనబడవండి. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి చెప్తున్నాను, నోటిఫికేషన్ వస్తే డేస్ సరిపోవు, మళ్ళీ మాకు వాయిదా చేయండి అని మళ్ళీ రోడ్డుకి ఎక్కి ప్రొటెస్ట్ చేసే సిచ్యువేషన్ మనకు వద్దు. ఈ ఒక్క సిచ్యువేషన్ని మాత్రం మనకి వద్దు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని, అది నాన్ మ్యాథ్స్ అయినా ఎవరైనా ఈ రోజు నుంచి కనీసం రోజుకి 3 to 4 hours, రోజుకి 3 to 4 hours ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. పర్సంటేజే కానీ, రేషియోసే కానీ, లేదు అంటే యావరేజే కానీ, టైమ్ అండ్ వర్కే కానీ, టైమ్ అండ్ డిస్టెన్సే కానీ, మెన్సురేషనే కానీ, ఇవన్నీ ఎప్పుడైపోతాయి? అందులో ఉన్న పీర్ మాస్టర్ ఉన్న ఎల్సీఎం కానీ, నంబర్ సిస్టమ్ కానీ, ఈ రీజనింగ్ కానీ, డిటరేషన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ఇవన్నీ ఎప్పుడైపోతాయి? ఆన్ ద స్పాట్ నీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే 200 మార్కులకి ఎస్ఐపిసి వాళ్ళు 200 మార్కులకి 100 మార్క్స్ యాక్యురేట్గా చేసి మిగతా 100ని అన్ని ఏలు, అన్ని బీలు, అన్ని ఏది పెట్టినా మీకు 125 మార్క్స్ రావడం జరుగుతుందండి. రెండు పేపర్లలో మీరు 125 చేస్తే 250+ స్కోర్ చేస్తే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా అది ఓపెన్ స్కోర్ అండి. సో మీకు చెప్పాలి అంటే ఈ డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వచ్చిన బిగినర్స్ ఇది మీకు మాత్రం ఒక వార్నింగ్ సైరన్ లాంటిది. మీకు డిసెంబర్ వరకు నోటిఫికేషన్ వచ్చినా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ మోడ్లో ఉండాల్సిందే. లేదు అంటే చాలా 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 కష్టం. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకండి. ఎస్, ఇప్పుడు
ఇప్పుడు మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే సార్ నిజంగానే వస్తుందా అంటే నేను మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. ఏంటి అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది 2023లో డిసెంబర్ 9న ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం 2024ని చూడడం జరిగింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. 26, 27 ఇక 28 ఇది ఎలక్షన్ మంత్. ఇది ఎలక్షన్ ఇయర్. దాన్ని కన్సిడర్ చేయకండి. ఇప్పటికీ ఈ 2 అయిపోయాయి. దీన్ని కన్సిడర్ చేయకండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ వెళ్తుంది. ఏ గవర్నమెంట్ అయినా తన గవర్నమెంట్ కూల్చుకోవాలనే సిచ్యువేషన్ చూసుకోదు కదా. మేబీ ఇస్తే ఈ టైంలో చిన్న నోటిఫికేషన్స్ లాగా జీపీఓ కానీ లేదు అంటే ఎస్ఐపిసి కానీ ఈ రకంగా మేబీ ఈ ఇయర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇక గ్రూప్ 3 గ్రూప్ 4ని రెండింటిని మర్జ్ చేయడం కానీ వీటిని ప్రోలాంగ్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అండి. ఇది ఇప్పుడున్న సినారియో. ఈ సినారియో ఉంది. ఎవరైతే జీపీఓ ఈ జీపీఓలో గ్రూప్స్లో జాబ్స్ కోల్పోయిన వాళ్ళు, అరకొర మార్క్స్తో కోల్పోయిన వాళ్ళు, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. దిస్ ఇస్ అ గోల్డెన్ ఛాన్స్ టు యువర్ లైఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అందుకడ కీ రోల్ అండి. ఎందుకు నేను కన్సిస్టెన్సీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే కన్సిస్టెన్సీ. సో నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే 2018లో ఈ 2018లో గ్రూప్ 4 కానీ లేదంటే పంచాయతీ సెక్రటరీ కానీ ఈ కొడుతూ తర్వాత చదువుతూనే ఉన్నారు. నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. బట్ నా స్టూడెంట్స్లలో ఒక ఇద్దరు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకతను ఒక 17 years ఆర్మీలో పనిచేసి తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చి తను నిర్విరామంగా 2018 నుంచి మొదలు పెట్టాడండి. ఎప్పటి నుంచి? 2018 నుంచి మొదలు పెడితే 2023లో తను ఎస్ఐగా మారడం జరిగింది. 15-16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పుస్తకాలు ముట్టి మళ్ళీ చదివి అందులో వాళ్ళకున్న ఎక్స్-సర్వీస్ కోటాలో ఆయన 198 స్కోర్ చేయడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 200 స్కోర్ చేయడం జరిగింది. అంటే 15-16 సంవత్సరాల గ్యాప్ వచ్చిన అతనే 200 స్కోర్ చేస్తే మనం ఫీల్డ్లో ఉన్నాం. మనం 260, 270, 280 స్కోర్ చేయకపోతే ఇది ఎంతవరకు కరెక్టో, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదో మనమే అడగాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అతను సుదీర్ఘంగా అప్రాక్సిమేట్లీ 5 years వెయిట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు కొట్టిన జాబ్స్లలో 2లు కొట్టిన వాళ్ళు, 3లు కొట్టిన వాళ్ళు, 4 కొట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఒక్కరే అండి. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీగా ఏదో ఒక జాబ్లో వాళ్ళు ఉండడం జరుగుతూ కన్సిస్టెన్సీ. వాళ్ళు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయలేదు. ప్రతిరోజు కనీసంగా 5 to 6 hours ఖచ్చితంగా కూర్చున్నారు. డైలీ న్యూస్ పేపర్ చదవరు. ఇక్కడ మీకు న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ అండ్ మిగతా చాలా సైట్స్ నుంచి, చాలా దగ్గర నుంచి, చాలా సోర్సెస్ నుంచి మేమే మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక కరెంట్ అఫైర్స్ చెప్పడం కదా, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎంత డేటా ఉందో ఆ 360 degreesలో కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మేము మీకు ఇస్తున్నాం. సో మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ గురించి ఎట్లాంటి వర్రీ కాకండి. కానీ సబ్జెక్ట్స్ మాత్రం చదవడానికి ట్రై చేయండి. ఇంతేనండి. సబ్జెక్ట్స్ మాత్రం చదవడానికి మాత్రం మీరు ట్రై చేయండి. ఒకటి, ఈ జీపీఓ కానీ గ్రూప్స్ కానీ ఎస్ఐపిసి కానీ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, 2028 లోపు అంటే 2025లో మీకు ఇచ్చిన, 2026లో కండక్ట్ చేసిన, 2027 దాకా కొన్ని గ్రూప్స్ కానీ ఇలాంటివి మేబీ ప్రోక్రాస్టినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ జీపీఓ ఎస్ఐపిసి లాంటివి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఇందులో మీకు అనుమానాలు ఏమీ వద్దు. సో చదవండి. జాబ్ క్యాలెండర్ రీస్కెడ్యూల్ అయ్యాక ఖచ్చితంగా దేని మీద ఏంటి అని ఒక క్లారిటీ దొరుకుతుంది. జీపీఓ ఉంటుంది సార్ అంటే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాటన్నిటికీ ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. వన్స్ క్లియరెన్స్ వచ్చిందంటే అవి ఇవ్వక తప్పదు. ఇక్కడ నుంచి ఇలాంటి మీరు న్యూస్ ఆర్టికల్స్ని చూస్తూ ఉంటారు. సో అందరూ లెట్స్ గెట్ ఎ హోప్ ఇన్ జూన్. అండ్ ఈ రోజు ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ లైవ్ అనేది 6 PM ఉండడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మేము కండక్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ పడతాయి, మేబీ ఎగ్జామ్లో ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక ఎక్స్పెక్టెడ్ ఓరియంటెడ్ కూడా మీకు క్వశ్చన్స్ అరేంజ్ జరుగుతుంది. అలాంటి క్వశ్చన్స్ ఒక 10 to 20 వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని వన్స్ చూడండి. అండ్ దాని తర్వాత లైవ్కి రండి, సక్సెస్ఫుల్ చేయండి. అండ్ ఇది ఎంటైర్ ఈ గ్రూప్స్ కానీ జీపీఓ కానీ వీటి మీద ఉన్న ఇష్యూ. థ్యాంక్ యూ.